సువార్త అందని ప్రాంతాలకు సువార్త అందించాలన్న దృఢ సంకల్పంతో నశించు ఆత్మల రక్షణయే ప్రధాన ధ్యేయంగా వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారమే ఏకైక లక్ష్యంగా నాణ్యత, నైపుణ్యత, సృజనాత్మకత, క్రైస్తవ విలువలతో ప్రసారమవుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టీవీ ఛానల్ అయిన రక్షణ టీవీలో ప్రసారమవుతున్న ఈ ప్రత్యేకమైన మీ స్పందన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ప్రత్యేకమైన శుభములు మరియు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రేక్షకులైనటువంటి మీరు రక్షణ టీవీలో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలను గురించినటువంటి స్పందనను ఫోన్ కాల్స్ ద్వారా, SMS ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా తెలియచేస్తున్నటువంటి సాక్ష్యాల సమాహారమే ఈ మీ స్పందన. మరి ఈ రోజు ఈ మీ స్పందన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో నాతో పాటు ఈ సంవత్సరమే మన యొక్క రక్షణ టీవీ కుటుంబంలో ప్రత్యేకమైన బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు మన మధ్యలో ఉన్నారు. ఆపరేషన్స్ డైరెక్టర్ అనే బాధ్యతలు చేపట్టినటువంటి రెవరెండ్ ప్రసాద్ చౌదరి గారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ సార్. అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి మన రక్షణ టీవీ కుటుంబంలో చేరి ఉన్న ప్రోగ్రామ్ డైరెక్టర్ రెవరెండ్ జాషువా సిరిగిరి గారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ సార్. మీ ఇరువురికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సో ఈ రోజు ఈ కార్యక్రమం దేవుని నామ మహిమార్థమై మనందరి ఆశీర్వాదమే జరిగినట్లుగా దైవజనులు ప్రసాద్ చౌదరి గారి ప్రార్థనతో ఈ చక్కని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహోన్నతుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. భూమిని ఆకాశమును మహత్తుగల మీ మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడవు, సృష్టికర్తమైన దేవుడవు ప్రభా, రక్షణ టీవీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అనేకుల జీవితంలోనికి మార్పు తీసుకుని రాగలిగినట్లుగా ప్రభా, అనేకులు సువార్త వినగలిగినట్లుగా, అనేకులు మీ మాట ద్వారా, మీ వాక్యము ద్వారా బలము పొందినట్లుగా, ఆదరింపబడినట్లుగా, హెచ్చరింపబడినట్లుగా నీవు తెరిచిన ద్వారము బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా, రక్షణ టీవీ ద్వారా తండ్రి ప్రభా దీవింపబడిన వారు, అలాగే ప్రార్థన చేయుచున్నవారు, మాతో నిలుచుచున్న ప్రతి ఒక్కరి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రక్షణ టీవీ ద్వారా పరిచర్య చేయుచున్న ప్రతి దైవ సేవకుడు, ప్రతి సంఘము, ప్రతి పరిచర్య బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు అనుగ్రహించిన దర్శనము ప్రకారము ముందడుగు వేయినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇంకా చేరుకోని ప్రాంతాలకు, ప్రజలకు చేరుకొనగలుగునట్లుగా సహాయం చేయము. తగిన సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ మీ స్పందన కార్యక్రమంలోకి వెళ్ళక ముందు ఇన్ని మాసాలు, జనవరి నుంచి దాదాపు మే మధ్యలోకి వచ్చేసాం కదండి. ఈ మాసాలన్నీ దేవుడు మనల్ని భద్రపరిచి రక్షణ టీవీ ఇలా నిర్విరామంగా ప్రసారాలు కొనసాగింపబడడానికి దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ కొద్దిగా దేవుని యొక్క సందేశాన్ని ప్రేక్షకులకు పంచుకుంటారా? చాలా సంతోషం. దేవుడి యొక్క అపూర్వమైన ఆయన ప్రేమ వాత్సల్యాలను బట్టి, ఆయన కృప కనికరములను బట్టి మనము గత 5 నెలలుగా నిర్విరామంగా అనేకమైన ఆటంకాలు వచ్చినప్పటికీ, అనేకమైన ఛాలెంజెస్ మన ముందు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క కార్యాలు నెరవేర్చుకున్నాడు. దానికి దేవునికి అనంతమైన మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత ఈ సువార్త ప్రకటన. సువార్త ప్రకటన అనేది ఒక వెరితనంగా లోకం చూస్తుంది, కానీ రక్షించబడుతున్న మనకైతే అది దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ తన యొక్క రాజ్యంలో మనకు కూడా ఒక వంతుగా పనినిచ్చాడు. కాబట్టి రక్షణ టీవీకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మంచి సువార్థికులను, మంచి గాయకులను, మంచి వర్తమానము, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన వారిని దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞులమై ఉన్నాం. అంత మాత్రం కాదు, ఈ 5 నెలల్లో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రభు ప్రార్థనను ఆలకించేవాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారంగా కొన్ని మాటలు, అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క పరిచర్య, కృపా పరిచర్యల్లో ఉన్న పరిచర్య ఏంటంటే ప్రభువును రక్షకుడుగాను ప్రభువుగాను వారికి ప్రకటించడమే మన ప్రధాన బాధ్యత. ప్రత్యేకంగా పౌలు కూడా తన యొక్క పత్రికల్లో అనేక సార్లు తన యొక్క బోధ విషయంలో, తన యొక్క పరిచర్య విషయంలో తను చాలా స్పష్టంగా తను ఏం చేస్తున్నాడో అది మనకు తెలియజేశాడు. ఉదాహరణకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాలను చదువుతాను.
దయచేసి మీరు ఆలకించండి. ఒకవేళ మీ దగ్గర దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఈ వాక్య భాగంలో పౌలు యొక్క ఆయన భారం ఏంటో, ఆయన ఏం చెప్తున్నాడో, ఎందుకు ఆ పరిచర్యలో ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన వచ్చిన పని ఏంటంటే వాక్చాతుర్యంతో కాదు, లేక జ్ఞాన అతిశయంతో కాదు ఆయన ప్రజల దగ్గరకు వచ్చింది. కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే ఆయన తెలుసుకొని మరి మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకోలేదు, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. రెండవదిగా జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఆయన వినియోగించలేదు, కేవలము పరిశుద్ధాత్మ యొక్క దేవుని శక్తిని ఆయన కనపరిచాడు. ఇటువంటి దృష్టాంతాలనే పౌలు బోధించాడు. అంత మాత్రమే కాదు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించాడు. ఈ జ్ఞానం గురించి చెప్తూ, ఈ జ్ఞానము లోక సంబంధమైనది కాదు, లోకాధికారులకు కలిగిన జ్ఞానం వంటిది కాదు, ఇది మర్మమై ఉన్న దేవుని జ్ఞానం. ఈ జ్ఞానమే ఈ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే ఆ జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే మహిమా స్వరూపియగు ప్రభు అని యేసుక్రీస్తుకు పేరు. అంటే ఆయన మహిమను వదిలిపెట్టి మన కొరకు మరి దీనుడుగా, దరిద్రుడుగా, పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడు. అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన రాజుగా వచ్చింటే ఒకవేళ రాజరిక కుటుంబాలకే ఉండేవాడేమో, కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి తాను తగ్గించుకున్నాడు. ఇటువంటి తగ్గించుకలిగిన యేసుక్రీస్తును దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, దేవుడు తన్ను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అంటే ఇది మన యొక్క బియాండ్ అవర్ కంప్రహెన్షన్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ద బెస్ట్. సో ఆ బెస్ట్లో దేవుని వాక్యము మనకిచ్చిన గొప్ప వరం. దేవుని వాక్యము యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచిన వాక్యం. ఈ వాగ్గ్రంథము మన చేతిలో ఉండడం వలన దేవుని యొక్క ప్రేమ ఏంటిదో, దేవుడు మన కొరకు ఏది దాచి ఉంచినాడో, ఏది ఇవ్వబోతున్నాడో తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచినాడు. ఇటువంటి గొప్ప వాక్యాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ప్రకటించే బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. ఈ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో వారి ఆత్మలో వారు ఎదుగుతూ ఉన్నారు. ఆత్మీయంగా వారు ఎదగడం మాత్రమే కాదు, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు. ఎంత గొప్ప పరిచర్య! చాలా మంచి పరిచర్యను దేవుడు రక్షణ టీవీకి అనుగ్రహించాడు. మరి ఈ లోకంలో మధురమైనది ఏదన్నా ఉంది అనంటే, బలమైనది ఏదన్నా ఉందంటే, అద్భుతమైన శాశ్వతమైన అక్షయమైనది ఏమైనా ఉందంటే, మరి దైవజనులు చెప్పిన రీతిగా వాక్యము, వాక్య పరిచర్య ఇది మనకు అనుగ్రహించబడిన మహాభాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాం. సో రక్షణ టీవీ చూస్తున్న వ్యూయర్స్, మరి మీరు రక్షణ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాల పట్ల దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాతో మాట్లాడి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోనండి. మొట్టమొదటిగా ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు మీ స్పందన. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెలియచేయండి. ఓకే బ్రదర్, మీరు ఏం చేస్తూ ఉంటారు?
వావ్, అంటే చాలా అద్భుతమైన పరిచయం చేస్తున్నారు మీరు. ఓకే, మరి రక్షణ టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారా బ్రదర్? చాలా ఉన్న ఛానల్స్ లో బెస్ట్ ఛానల్ రక్షణ ఛానల్ మేడం. ఆ ఛానల్ తప్పితే ఏది పెట్టడానికి అన్ని యాడ్స్ ఇలా చాలా ఉన్నాయి, కానీ బట్ రక్షణ ఛానల్ వెరీ గుడ్. ఓకే, ఒక మంచి సాక్ష్యాన్ని తెలియజేశారు కదా. మరి రక్షణ టీవీలో ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ కార్యక్రమం నాకు బాగా దోహదపడింది అనడానికి సాక్ష్యంగా ఏమైనా కార్యక్రమాలు మీరు చెప్పగలరా? నాకు అట్లైనా ప్రశ్న ఇట్లైనా ఈ దీంట్లో వచ్చే స్పీకర్స్ మాత్రం సూపర్ గా ఉన్నారు. కరెక్ట్ గా ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పడానికి మంచి దైవజనుల్ని వాడుకుంటున్నారు. ఓకే బ్రదర్. ఓకే మేడం, నేను ఒక చిన్న ప్రశ్న అడగాలని చెప్పేసి కాల్ చేశాను. ఓకే అండి, అడగండి బ్రదర్. ఓకే, ఒక చిన్న సజెషన్. ఇప్పుడు చిల్డ్రన్ వచ్చేసి సండే తొలి సండే స్కూల్ ఇలా పెడుతూ ఉన్నారు కదా. అవునండి. అలాగే యూత్ మీద కూడా కొంచెం రక్షణ కాన్సన్ట్రేషన్ చేసి యూత్ ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని ఆలోచన. ఓకే బ్రదర్, ఇంకేమన్నా మీ స్పందన కార్యక్రమం పక్షంగా తెలియజేయాలనుకుంటున్నారా? చిన్న క్వశ్చన్ మేడం. చెప్పండి. ఓకే, మనిషికి జన్మ పాపం అనేది ఉందా లేదా? ఓకే బ్రదర్. సరే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. శేఖర్ గారు, మీరు చాలా అద్భుతమైన స్పందన తెలియజేశారు. అయితే లాస్ట్ లో మీరు అడిగిన ప్రశ్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో నివృత్తి చేస్తాం. మరి మీరు అడిగారు కదా యూత్ ప్రోగ్రామ్ కూడా చేస్తే బాగుంటుంది అని, సో ప్రోగ్రామ్ డైరెక్టర్ గారిని అడుగుదాం. చాలా మంచి మాట చెప్పారు బ్రదర్. మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా యూత్ అంటే చిల్డ్రన్ విషయంలో పరిచర్య జరుగుతుంది. యూత్ గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మరి యూత్ పరిచర్యని కూడా త్వరలోనే ఒక స్లాట్ని మేము అంటే పరిచయం చేయాలని, యూత్ మధ్య కూడా పరిచర్య రక్షణ టీవీ ద్వారా జరగాలని ఒక రూపుకి వచ్చాయి. ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క యూత్ కార్యక్రమాలు జరుగుతాయి. సో ఎసెన్షియల్ ప్రోగ్రామ్ అసలు యూత్ గురించి మేము ఛానల్ పక్షంగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం మాత్రమే కాదు, మీరు ఆసక్తి కలిగిన వారు మీరు కూడా, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైమెన్షన్ ఇస్తాడు, ఒక్కొక్క ఆలోచన ఇస్తాడు. యవనస్తులను చేరుకుంటానికి ఈ విధంగా స్కిట్ ద్వారా, పాటల ద్వారా, అనేక రకాల ద్వారా మీకు దేవుడు పెట్టిన ఆలోచన చొప్పున మీరు ముందుకు వచ్చి ఒక ప్రోగ్రాం రెగ్యులర్గా వారానికి ఒకసారి ఆ విధంగా 2 సార్లు మీరు చేయగలిగినట్లయితే తప్పకుండా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. ఒక ప్రాపర్ టైమింగ్ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. దాని వివరాలు మీరు మాకు ఫోన్ చేసినట్లయితే వ్యక్తిగతంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో యవ్వనస్తుల కొరకే ఎక్కువగా మనం ఆలోచించవలసి ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వ్యాపారవేత్తలు, సంస్థలు కూడా యవనస్తుల మీద దృష్టి పెడుతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న పాపులేషన్లో కూడా యవనస్తులు ఎక్కువ. యవనస్తులు స్థిరంగా నిలబడినట్లయితే దేశ క్షేమము, దేశ అభివృద్ధి కూడా చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్న అడిగిన మీరు తప్పకుండా మీ సీనియర్ పాస్టర్ గారితో అలాగే మీ స్నేహితులతో కూడా మీరు చర్చించి మీరు ముందుకు రండి. మీరే కార్యక్రమాలు చేయండి. యవనస్తులకు వర్తమానం ఇవ్వటము, అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయటము. కేవలం శేఖర్ గారు మాత్రమే కాదు, ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. యవనస్తుల గురించి మీరు ఏం చేయగలరు? మేము చేస్తాము. మేము చేసే ప్రతి లైవ్ ప్రోగ్రాం కూడా మరి ఛానల్ పక్షంగానే మేము ఖర్చు పెట్టి మేము చేస్తూ ఉన్నాము. మీరు కూడా ముందుకు వచ్చి ఈ పరిచర్యలో, అంటే కేవలము రక్షణ టీవీ చేస్తున్న పరిచర్య మాత్రమే కాదు, దేవుడు మనకి అప్పగించిన పరిచర్య ఇది మంచి పరిచర్య. ఎందుకంటే మీడియా ద్వారా లక్షల మంది ప్రజలను మనం చేరుకోగలం. మీరు ఆలోచించండి, మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. నిజమే, యూత్ చాలా జీల్ తోటి, ప్యాషన్ తోటి ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం అని చాలా కసితో ఉన్నారు చాలా మంది. సో మీకున్న ప్యాషన్ ని మరి ఒక మంచి వేదికగా రక్షణ టీవీని ఉపయోగించుకోండి. రండి, అద్భుతమైన మీలో ఉన్న సృజనాత్మకత శక్తిని ఉపయోగించి వినూత్నమైన కార్యక్రమాలు చేసి యూత్ ని ఇంపాక్ట్ చేయవలసిందిగా రక్షణ టీవీ పక్షంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో సాధ్యమైనంత వరకు రక్షణ టీవీ కార్యక్రమాల స్పందన తెలియజేయడానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న
నెంబర్స్కి కాల్ చేయండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాతో మాట్లాడితే బాగుంటుంది. సో జాషువా సిరిగిరి గారు ప్రస్తావించినట్లుగా దేవునితో మొదటి గడియ కార్యక్రమం దాదాపు ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ మనం డైలీ నిర్విరామంగా కొనసాగిస్తున్నాం కదా. మీరు అనేక మంది దైవజనులను ఆహ్వానిస్తున్నారు. సో ఈ కార్యక్రమం రక్షణ టీవీలో ఇలా ప్రసారం అవడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది, మీ మాటల్లో తెలియజేస్తారండి? బ్రదర్ బెన్హర్ గారు మరి తమ ఆలోచన ఎప్పుడైతే తెలియజేశారో, మనము దేవునితో మొదటి గడియ, ఫస్ట్ అవర్ విత్ గాడ్, మనం ఇది ప్రారంభిద్దాము అని వారు వారి ఆలోచన పంచుకున్నప్పుడు అది చాలా మంచిగా అనిపించింది మాకు. మేము ఆరంభించిన తర్వాత పాస్టర్లతో మా ఆలోచన ఏంటంటే, రోజుకి ఒక పాస్టర్ గారిని ఆహ్వానం తెలియజేసి వారు ప్రార్థన చేయాలి అని మేము ఈ ఆలోచన అనేక పాస్టర్లతో పంచుకున్నప్పుడు, మిడ్నైట్ 12 o'clockకి ఎవరు కాల్ చేస్తారు, అర్ధరాత్రి 12ంటికి ఎవరైనా కాల్ చేస్తారా అని కొంతమంది స్టార్టింగ్లో అనడం జరిగింది. అయితే మిడ్నైట్లో కూడా చాలా కష్టంలో ఉన్నవారు, హాస్పిటల్స్లో తమ ప్రియులు ఉండి డాక్టర్లు చెప్పిన సమాచారము బట్టి ఎంతో బాధ అనుభవిస్తూ ఏ దిక్కు తోచకుండా ఉన్నవారికి ఆ సమయంలో వారు ఈ ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన చేయించుకుంటాము. అలాగే నిద్ర పట్టని వారు ఉంటారు, సమస్యలో ఉన్నవారు ఉంటారు, వారికి మనం ఆశీర్వాదంగా ఉందాము అని ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. అయితే ఇప్పటి వరకు వచ్చిన స్పందన బట్టి అనేక ప్రజలు దీవెన పొందుట మాత్రమే కాదు, ఏ పాస్టర్ గారు అయితే ప్రార్థన చేయడానికి వస్తున్నారో దాదాపుగా ప్రతి పాస్టర్ గారు కూడా వ్యక్తిగతంగా పంచుకుంది ఏంటంటే, ప్రార్థన సహాయము చాలా అవసరము, అనేకులు చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నారు, నా ప్రార్థన జీవితంలో కూడా ఎదుగుదల మార్పు వచ్చింది, ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా అలాంటి స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి తీర్మానించుకున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఇంకా జస్ట్ ఇంకా 1-2 days అయితే 100th ఎపిసోడ్ కూడా అవుతుంది అది. ఓకే అండి, ఆ మాటలు కొనసాగిద్దాం. ఒక కాలర్తో మాట్లాడదాం అండి. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, వెల్కమ్ టు మీ స్పందన. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెలియజేస్తారా? నా పేరు సునీత అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సునీత గారు బాగున్నారా సిస్టర్? బాగున్నానండి. ఓకే అండి, రక్షణ టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారా సిస్టర్? అవునండి, నేను రెగ్యులర్ గా ఈ రక్షణ ఛానల్ వాచ్ చేస్తూ ఉంటాను సమయం దొరికినప్పుడల్లా. ఓకే అండి, చాలా ఆత్మీయంగా బలపడుతున్నాను. వండర్ఫుల్ అండి. బైబిల్ వాక్య జ్ఞానాన్ని చాలా చక్కగా అనేక కోణాల్లో అనేక మంది సేవకుల ద్వారా తెలియజేస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా సంతోషం, చెప్పండి. ఈ యొక్క బిజీ ఈ లోకంలో ఆదరణ తక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో మనకి ఒక మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టారు మిడ్నైట్ లో, దేవునితో మొదటి గడియ. ఈ ప్రోగ్రామ్ నాకు చాలా నచ్చింది. చాలా మంది ఆదరణ లేక బాధపడే వాళ్ళందరికీ కూడా ఆదరణ లభిస్తుంది. దీంట్లో నేను కూడా ఆత్మీయంగా ఈ ఒక అద్భుతాన్ని చూశాను. మా బ్రదర్ ఒక ఆయన కెనడా నుంచి తన ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చినప్పుడు భార్య, ఆమెకు తర్వాత బాబు, 6 నెలల బాబు, ఇద్దరు ఇంట్లోంచి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో ఏం చేయాలో మాకు తోచక రక్షణ ఛానల్ ఈ యొక్క ప్రోగ్రామ్ కి మేము ఫోన్ చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళు చేసిన ప్రార్థన అనుగుణంగా లాస్ట్ మంత్ తను బయటకు తను ట్రేస్ అవుతాయి. రూపారెడ్డి గారు, రఫాయల్ గారు కదండి? అవునండి, అవునండి, కరెక్ట్ వాళ్ళిద్దరే. సో ఈ విషయాల్లో నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రకంగా అనేక కుటుంబాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రార్థనల ద్వారా మీరు చక్కగా తీరుస్తూ వాళ్ళకి ఆదరణ కల్పిస్తున్నందుకు కూడా ఛానల్ వాళ్ళందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బెన్హర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న సలహా నాకు చెప్పాలనుకుంటున్నాను సిస్టర్. చెప్పండి సిస్టర్. ఏంటంటే యూత్ గురించి ఇంతకు ముందు మొదటిగా ఒక ప్రశ్న అడుగున్నారు. అయితే నేనేమనుకున్నానంటే, ఒక బైబుల్ అనేటువంటిది కంప్లీట్ గా యూత్ చదవడం లేదు, దాంట్లో ఉన్నటువంటి మర్మాలు ఊరికే వినడానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజెంట్ ట్రెండ్ లో అడ్వర్టైజ్మెంట్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనము మన బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి బుక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయో, ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి అనేటువంటిది ఒక ఫ్లో చార్ట్ లాగా రాసి దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ తరహాలో దాన్ని చూపిస్తే ఒక అట్రాక్ట్ అయ్యి పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా తొందరగా ఆ చాప్టర్ చదవాలనే ఆసక్తి వస్తుందేమోనని నేను అనుకుంటున్నానండి. ఓకే సిస్టర్, దీన్ని బట్టి ఇదొకటి.
చివరిగా నా చిన్న రిక్వెస్ట్ మేడం, చెప్పండి. ఏంటనంటే ఆ రూపా రఫైల్ ఇద్దరు దొరికే దాన్ని బట్టి సంతోషం. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నారు, తొందరగా తమ్ముడు వద్ద చేరాలని, కుటుంబం కట్టి అందరికి మాదిరికరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆ రకంగా సహాయం చేయగలరని మరోసారి ఛానల్ ఉన్న డైరెక్టర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సిస్టర్. సునీత గారు, మరి మీరు తెలియజేసిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక చిన్న మాట చెప్తాను. మీరు అన్నారు కదా ఒక బైబిల్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా చేస్తాం. ఆల్రెడీ అనుదిన పరిశుద్ధ గ్రంథ ధ్యానం అనేసి బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆల్రెడీ అయిపోయి మళ్ళీ రొటేట్ అవుతున్నాయి. అయితే మీరు చెప్పారు ఇంకా డాక్యుమెంటేషన్ టైప్లో విజువల్స్ అవన్నీ పెట్టి అట్రాక్టివ్గా చేస్తే చిన్నపిల్లలకి యూత్కి బాగుంటుందని. సో దీని గురించి ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు సాక్ష్యం గురించి ఆల్రెడీ దేవునితో మొదటి గడియ అనేక ఎపిసోడ్స్ సార్ కూడా చేశారు. దీని గురించి మాట్లాడండి. చాలా సంతోషం సునీత గారు, మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి, మీరు ఇచ్చిన ఎంకరేజింగ్ వర్డ్స్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా మేము కృతజ్ఞులమై ఉన్నాం, ఎందుకంటే మీరు తిరిగి మాకు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నారు. మీరు చెప్పకపోతే మాకు తెలియదు. దేవునితో మొదటి గడియలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనను దేవుడు ఏ విధంగా జవాబిస్తున్నాడో చూసినప్పుడు మేము ప్రభును స్తుతించకుండా ఉండలేము. రెండవదిగా మీరు చెప్పినట్టుగా యూత్ కొరకు మనము అనేకమైన కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఇంకా దాన్ని బెస్ట్గా, అంటే ఇప్పుడున్న యూత్కి కంటెంపరీ వేలో వారికి బైబిల్ని తెలియచేయడానికి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని డాక్యుమెంటరీస్ని తెలుగులో ట్రాన్స్లేట్ అవుతున్నాయి, అంటే డబ్బింగ్ అవుతున్నాయి. ఎందుకంటే మూవీ ద్వారా కూడా వారు అట్రాక్ట్ అవుతారని, పిల్లల్లో ఇప్పుడున్న కార్టూన్ ప్రపంచం నుంచి దేవుని వాక్యం వైపు వారు మరల్చబడాలంటే చాలా మనం ఎఫర్ట్ చేయాలి. దాని కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి, తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దేవునితో మొదటి గడియలో ఇంకా మీరు కూడా కొన్ని ఎపిసోడ్స్ చేశారు కదండి, ఇలా ప్రజలు చాలా మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. మీ దృష్టికి వచ్చిన కొన్ని సాక్ష్యాలు ప్రేక్షకులు తెలియజేస్తారా? మా దృష్టికి వచ్చేది ఇంకొక అద్భుతం ఏంటంటే, బెంగళూరు నుంచి సూర్యపాల్ గారు పట్టు విడవక ఆయన ప్రతిరోజు ఆల్మోస్ట్ ఫోన్ చేసేవారు. కానీ ఆరంభంలో వారు ఫోన్ చేసినప్పుడు జాషువా గారే ఫస్ట్ టైం అప్పుడు కాల్ తీసుకున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకునే అటువంటి స్థితిలో ఉన్నారు. క్రమక్రమంగా కోలుకుంటూ ఈ రీసెంట్గా వారు కాల్ చేశారు, ఒక చిన్న ఓపెనింగ్ వచ్చిందని. అటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు నిజంగా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మిడ్ నైట్ ప్రతి పాస్టర్ గారు కూడా వారి ఓన్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, నెక్స్ట్ డే షెడ్యూల్ ఉంటుంది. నైట్ 12 to 1 చేసి మరి ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుంది. మరి ఎంతో సాక్రిఫిషియల్గా వచ్చి వారు చేస్తున్న ప్రార్థన బట్టి వారు ఈ రక్షణ ఛానల్ వారి దర్శనంతో నిలిచి, అంత మాత్రమే కాదు, మరి టీవీ పరిచర్యలో ఉన్న వారికి చాలామంది కాల్ చేస్తుంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని. టీవీ పరిచర్యలో లేకుండా ఉన్నవారిని కూడా చాలామందిని, ముఖ్యంగా వారినే ఆహ్వానించడం జరిగింది. వారు అనేకుల కొరకు ప్రార్థన చేయగలగడానికి మరి సాక్ష్యాలు కూడా మరి మేము వింటున్నాం, స్వస్థత కార్యాలు కూడా మేము చూసాము. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్న నవీన్ కుమార్ గారి జీవితంలో కూడా అద్భుతమైన కార్యం జరిగింది. సరే, మాటలు కొనసాగిద్దామండి, మరి ఒక కాల్ తో మాట్లాడదాం. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి, వెల్కమ్ టు మీ స్పందన. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. విజయవాడ అండి, నా పేరు రాణి అండి. రాణి గారు బాగున్నారా సిస్టర్? బాగున్నా అండి. రక్షణ టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారండి? రెగ్యులర్ గా చూస్తూ ఉంటామండి. అదే మీతో పంచుకోవాలని కాల్ చేశాను. చెప్పండి సిస్టర్. మీరు కూడా చక్కగా బాగా ఇంటర్వ్యూ చేస్తారండి. మీరు మంచి ప్రశ్నలు అడగటము, వాళ్ళకి మా తరపున మేము క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా మీరు అడిగి వాళ్ళ నుంచి రాబడతా ఉంటారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటానండి. అవును సిస్టర్. ఆ ప్రోగ్రామ్ నాకైతే చాలా బ్లెస్సింగ్ గా ఉందండి. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళకి అది అవైలబుల్ టైం కాదు. నేను విని మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ ప్రోగ్రామ్ లో నేను నేర్చుకున్నా చెప్తా ఉంటాను అనమాట. ఫస్ట్ క్లెమెంట్ గారు చెప్పేవన్నిటితో కూడా నేను ఆధ్యాత్మికంగా చాలా బలపడతా ఉన్నానండి. నెక్స్ట్ ఏమో అసలైన ప్రశ్న శిశులైన జవాబు ప్రోగ్రామ్ లో కూడా మాకున్న కొన్ని డౌట్స్ ఇట్లాగే కాల్ చేసి నేను క్లారిఫై చేసుకున్నాను. చాలా మంది పాస్టర్స్ ని మేము వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి కలవలేమండి. అలాంటి వాళ్ళని మా ఇంట్లోకే తీసుకొని వచ్చి రక్షణ ఛానల్ ద్వారా మరి మేము ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగటానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు రక్షణ టీవీ ద్వారా. అంతేకాకుండా
నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. అయితే ఎలా క్రిస్టియానిటీలో మరి క్రైస్తవ భక్తిని ఎలా కొనసాగించాలి అనేది కేవలం ఆచారపరమైన భక్తిగా అంటే చర్చెస్ లో అందరూ అన్ని చెప్పలేదండి. వాళ్ళకి తెలిసినంత వరకే నడిపిస్తారు. బాగా ఆధ్యాత్మిక లోతులు తెలిసిన వ్యక్తులు రావటం వలన మేము ఆచార భక్తి నుంచి ట్రూ క్రిస్టియన్ లైఫ్ లోకి మేము మోటివ్ చేయబడ్డాం అన్నమాట. అలాగే దేవునితో మొదటి గడి అనే ప్రోగ్రామ్ అండి. నేను చాలా కాలంగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన 1 or 2 ఎపిసోడ్స్ తర్వాత నుంచి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. అనేక మంది కోసం నేను కూడా ప్రేయర్ చేస్తా ఉండేదాన్ని అన్నమాట అక్కడ దైవజనులతో పాటు. ఒక రోజు నాకే ప్రేయర్ అవసరం వచ్చిందండి. అప్పుడు నేను మా హస్బెండ్ చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అలాంటి తనకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అది కొంచెం పెద్దది అని చెప్పి నేను కొంచెం భయపడ్డాం అనమాట. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆ రాత్రి నాకే ప్రార్థన అవసరం వచ్చి నేను పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకున్నాను. అద్భుత రీతిగా దేవుడు తనకి అసలు ఏమీ లేకుండా చాలా టెస్టులు చేయాల్సి వచ్చిందండి. అన్నిట్లో కూడా అద్భుతమైన విజయం ఇచ్చారనమాట. అలాగే విజయభూషణం గారు అని ఒక పాస్టర్ గారు వస్తారండి. ఆయన రాకడ వర్తమానాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆయన అసలైన ప్రశ్న అసలైన జవాబులు కూడా వస్తుంటారు. అసలు చాలా మంది ప్రకటన గ్రంథం చెప్తా ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తుంటారు. అసలు ఏది నిజమో ఏది నిజము కాదో తెలుసుకోవడానికి అవేమో ఆత్మీయ మర్మాల్లాగా ఉంటాయి కదా, డైరెక్ట్ గా ఉండవు, గోస్పల్స్ లాగా. అది కూడా మేము చాలా బలపడుతున్నాం అండి. రక్షణ ఛానల్ కి బెన్హర్ గారికి ఆ టీం అంతటికి కూడా నా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సిస్టర్. మీరు వదిలితే మొత్తం రక్షణ టీవీలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి చెప్తారని నాకు అర్థం అవుతుంది. కానీ అందులో మీ మాటల్లో మీరు పొందుకున్న ఆశీర్వాదం కనబడుతుంది. మీ మాటల్లో దేవుని కార్యాలు రక్షణ టీవీ ద్వారా మీ జీవితాల్లో ఎలా జరుగుతున్నాయో మాకు అర్థమవుతుంది. మరి మీ యొక్క కాల్ని బట్టి లేకపోతే మీ యొక్క మాటలను బట్టి ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు స్పందిస్తారు. చాలా సంతోషం రాణి గారు, మీరు చాలా చక్కని మాటలు చెప్పారు. చాలా మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పారు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే సేవకుల్లో చాలా కొద్ది మందే ఉన్నారు. వారిని కొంతమందిని దేవుడు రక్షణ టీవీకి ఇచ్చాడు. కాబట్టి రక్షణ టీవీ ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొందడం మాత్రం కాదు, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అన్న సంగతిని తమ జీవితాల్లో వారంతకు వారు, అంటే ఎవరో ప్రార్థన చేస్తే నాకు స్వస్థత ఇస్తాడు అన్న క్రమం నుంచి నేను చేస్తే కూడా ప్రభు నా ప్రార్థనకు జవాబిస్తాడన్న స్థాయికి వచ్చారు. అంటే ఆత్మీయంగా పరిణితిలోకి వచ్చారు. చాలా సంతోషం. రెండవదిగా మీరు 2 ఎపిసోడ్స్ తర్వాత నుంచి ఫాలో అవుతున్నారంటే చాలా సంతోషం. మీలాగా కొన్ని వేల మంది, నాకు తెలిసినట్టుగా కొన్ని వేల మంది టీవీ ముందు 12 గంటల నుంచి 1 గంట వరకు మాతో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రోగ్రాం ఒక్కరు ఇక్కడ కూర్చొని ప్రార్థించేవారు ఒక్కరే, కానీ వీరితో కలిసి ఆమె చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మాకు తెలిసి. ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారు ప్రపంచం అంతటా. కాబట్టి దేవుడు తన కార్యాన్ని తాను జరిగిస్తున్నాడు. ప్రార్థన యొక్క శక్తిని ఏంటో ఇక్కడ కూర్చున్న వారు అనుభవిస్తున్నాం, అక్కడ ప్రార్థన సహాయం కోరిన వారు కూడా అనుభవిస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. వండర్ఫుల్ అండి. సో ప్రేక్షకులు మీరు కూడా రక్షణ టీవీ ద్వారా పొందుకుంటున్నటువంటి మేలులు వర్తమానాల ద్వారా కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల సమాహారం ద్వారా కానివ్వండి, దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ యొక్క సాక్ష్యాలు పంచుకోనండి. ఈ మధ్య కాలంలో మనం ఫైట్ ఫర్ రైట్స్ అని ఈ మీ స్పందన కార్యక్రమం టైంలో ప్రసారం చేసాం. చాలా అద్భుతమైనటువంటి ఎపిసోడ్స్ వచ్చినాయి. సో మీ స్పందన కార్యక్రమం పక్షంగా ఆ కార్యక్రమం గురించి మాట్లాడారు. క్రైస్తవ సమాజానికి చాలా విషయాలు, అంటే ఈ లోక సంబంధంగా, అంటే ఈ యొక్క ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలనో, ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో కానీ లేకపోతే మనల్ని అపోజ్ చేసేవారితో కానీ ఏదైనా వారికి వచ్చిన ఛాలెంజ్ని ఏ విధంగా ఎదుర్కోవాలని అవేర్నెస్ తీసుకురావాలనే సంకల్పంతో ఫైట్ ఫర్ రైట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఫైట్ ఫర్ రైట్స్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, చాలా విషయాలు అంటే గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ఈ విధంగా మనము అప్రోచ్ కావచ్చు అన్న సంగతులు చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే క్రైస్తవులకు ఈ మనకు రాజకీయ మరి ఈ లోక సంబంధమైన కొంత జ్ఞానం కూడా వారికి అవసరము. అవేర్నెస్, చుట్టూ జరుగుతున్న విషయాలను పై అవగాహన కలిగించాలనే ఆ ఉద్దేశంతో ఈ మన నాయకుల్ని, పాస్టర్స్ని, లే లీడర్స్ని మనం పిలిపించాం. చాలా చక్కని వారు విషయాలు మనకు చెప్పారు. చాలా చాలామంది చాలా మేలు పొందారు.
నా మట్టుకు నేను కూడా యాక్చువల్గా నాకు ఈ ఏరియాలో అంత నాలెడ్జ్ ఉండదు, కానీ చాలా ఎడ్యుకేట్ అయ్యాను ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఫైట్ ఫర్ రైట్స్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఆ కార్యక్రమం పక్షంగా ఫైట్ ఫర్ రైట్స్కి మరి వారి యొక్క కృషిని సల్పిన ఫాదర్ బాలా గారు, ప్రభుకిరణ్ అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు, వసంతరావు అయ్య గారు, తాతపూడి అయ్య గారు, ఇంకా చాలా మంది దైవజనులు ఉన్నారు. వారందరికీ రక్షణ టీవీ యాజమాన్యం పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సో ఇలాంటి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ఇంకా రక్షణలో వస్తే బాగుంటుందని. తప్పకుండా అండి. మనము ఇష్యూ బేస్డ్గా అంటే మనం ఏదైనా సమస్యను మనం అందరం కలిసి, ముఖ్యంగా క్రైస్తవ లోకము ఈ దినాల్లో ఐక్యత కోల్పోతున్నాం. మనలో మనమే మనకు వేరుగా శత్రువులుగా అవుతున్నాం. దాని విషయంలో అంటే క్రైస్తవులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావాలనే భావనతో కూడా మనం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే, అందరం కలిసి సేవ చేస్తే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇంకో కాలర్ తో మాట్లాడదాం అండి. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి, వెల్కమ్ టు మీ స్పందన. హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఓకే అండి సిస్టర్. ఝాన్సీ రాణి గారు బాగున్నారా సిస్టర్? మేము ప్రతిరోజు 12 గంటల నుంచి 1 గంట వరకు చూస్తాను సిస్టర్. ఓకే, దేవునితో మొదటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు ఫోన్ కలుపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాగే నేను ఎన్నో ప్రేయర్ పాయింట్స్ చెప్తే అవి కూడా నా దగ్గర జరిగింది. అందుకని దేవునికి స్తోత్రాలు చెప్తాను, మీకు నా వందనాలు చెప్తామని ఫోన్ చేశాను. తప్పకుండా పాటలు కానీ ప్రతి ప్రోగ్రామ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ఝాన్సీ గారు. సో మీరు కూడా రక్షణ టీవీ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబస్తులకు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ రక్షణ టీవీ కార్యక్రమాలు పరిచయం చేయండి. మీరే అంటున్నారు కదా ఎంత ఆశీర్వాదకరంగా ఉందని. సో ఈ ఆశీర్వాదం మీతో ఆగిపోకూడదు. సో మీరు ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా ఉండాలంటే ఖచ్చితంగా రక్షణ టీవీని పరిచయం చేయాలి. అలా పరిచయం చేయటం ద్వారా రక్షణ పొందుకున్న ఆత్మలు చాలా ఉన్నాయి. మాట నేను చెప్పదలిచాను. చాలా మంది ఇందాక జాషువా గారు చెప్పినట్లుగా కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు. అయితే కొద్ది మందికి ఈ కార్యక్రమం గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మిడ్ నైట్ వస్తుంది కాబట్టి. దేవునితో మొదటి గడియ ప్రతి రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, యూకే నుండి, కెనడా నుండి, అనేక దేశాల నుండి, అలాగే మన దేశం నుండి కూడా అనేకులు కాల్ చేస్తూ ఉన్నారు. ఇందాక సిస్టర్ చెప్పారు ఎప్పుడు కాల్ చేసినా లైన్ దొరుకుతుందని, కానీ చాలామంది 15-20 సార్లు నెలంతా ట్రై చేసినా కూడా మరి వాళ్ళకి లైన్ దొరకట్లేదు. ఇది కేవలము మీ కొరకు మేము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ మీరు ఆ ప్రోగ్రాం చూస్తూ ఎంతో అవసరతలో ఉన్నవారు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు మీరు వారి కొరకు ప్రార్థన చేయగలరు. ఇది తప్పక మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పక చూడండి, వారితో ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, రక్షణ ఛానల్ గురించి నేను ఇక్కడ ఆపరేషన్స్ డైరెక్టర్గా జాయిన్ కాకముందు అనేకమైన మంచి సాక్ష్యాలు విన్నాను. అయితే నేను కూడా వ్యక్తిగతంగా చూసిన కారణాన్ని బట్టి ఈ బాధ్యత నేను చేపడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా విశేషంగా నేను చూసి తెలుసుకున్నాను, అభినందిస్తున్నాను రక్షణ టీవీ వారు చేస్తున్న దీన్ని బట్టి. అయితే మీరు మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, మీరు పార్ట్నర్స్గా కూడా జాయిన్ అయితే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రక్షణ టీవీ కొరకు ప్రార్థన చేయండి. మీకు నచ్చిన కార్యక్రమాలు వారికి ఫోన్ చేయండి, వారిని ప్రోత్సహించండి. మేము అనేకమైన స్పీకర్స్తో, నేను జాషువా గారు ముఖ్యంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వారు ఎంతో విశ్వాసముతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరి సంఘాలు చాలా పెద్ద సంఘాలు కాదు, పెద్ద సంఘంగా ఉంటే వారు చాలామంది నిలబడుతున్నారు. మరి ఇది డబ్బుతో కూడిన పని కాబట్టి వారికి బాగానే సపోర్ట్ ఉన్నది. కానీ చిన్న సంఘముగా ఉండి కూడా దేవుడు మాట్లాడిన మాటను బట్టి, దేవుడు ఇచ్చిన దర్శనం బట్టి వారు ముందడుగు వేస్తున్నారు, వారు ప్రోగ్రాం చేస్తున్నారు. వారికి డబ్బు కష్టం అవుతున్నా కూడా దేవుని వైపు చూస్తూ వారు ముందడుగు వేస్తూ చేస్తూ ఉన్నారు. అయితే మీరు నిజంగా దీవింపబడితే వారికి కాల్ చేయండి. వారు ఏ వాక్యము ద్వారా మీరు ఆదరింపబడ్డారో, ఏ ప్రార్థన ద్వారా మేలు పొందారో మీరు వారికి తెలియజేసినట్లయితే వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే రక్షణ టీవీ వారు చేపడుతున్న అనేకమైన కార్యక్రమాలు, లైవ్ ప్రోగ్రామ్స్, ప్రార్థన కార్యక్రమాలు, చిన్న పిల్లల గురించి, అలాగే స్వార్థికుని స్వాగతము, అనేకమైన కార్యక్రమాలు, దేవునితో మొదటి గడియ,
అసలైన ప్రశ్న అసలైన జవాబు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు పార్ట్నర్స్గా ప్రార్థన చేయుట, అలాగే ఆర్థికంగా కూడా మీరు పార్ట్నర్స్గా నిలబడినట్లయితే ఇంకా అనేకమైన కార్యక్రమాలు తప్పక మేము చేపట్టగలము. దయచేసి మీరు ప్రార్థన చేయండి. దీని గురించి వివరాలు మీ ఫోన్ నంబర్లు ఉన్నవి, ఆ ఫోన్ చేసినట్లయితే, లేదా ఈమెయిల్ rakshana.tv@gmail.com అది కూడా మీకు స్క్రీన్లో వస్తుంది. ఆ ఈమెయిల్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు. మేము మీతో స్పందిస్తాము, కమ్యూనికేట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ప్రేక్షకులు మీరు కూడా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సో అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఆల్మోస్ట్ రక్షణ టీవీకి ఒక మంచి ఫ్లాగ్ ప్రోగ్రామ్ లాగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే కొన్ని ఎపిసోడ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ రావడంలో లైవ్ ప్రోగ్రామ్స్ రిపీట్ అవుతున్నాయి. సో చాలామంది ఎస్ఎంఎస్ల ద్వారా అలాగే నాకు వచ్చిన మెయిల్స్లో కూడా అడుగుతా ఉన్నారు, అంటే ఒకేసారి మాకు ఎప్పుడన్నా అలా వేస్తుంటే మేము అంతగా ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతున్నాం అనేసి. సో దానికి రీజన్ చెప్పక ముందు మీరు కాలర్తో మాట్లాడదాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, వెల్కమ్ టు మీ స్పందన. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి అండి? ఓకే అండి, చాలా సంతోషం. ఏం చేస్తుంటారండి? ఓకే అండి, ఓకే, చాలా సంతోషం. మాట్లాడండి. చాలా సంతోషం అమ్మా, దేవుడు మేము దీవించును గాక. మరి మీ కొరకు మీలా ఉన్న అనేక లక్షల మంది ప్రజల కొరకు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మరి కేవలము కార్యక్రమాలు చేయటం మాత్రమే కాదు, ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మేము స్పీకర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా వారు ఇంకా కొంచెము మెరుగుపరిచే విధంగా కూడా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా సహాయం చేస్తూ ఉంటాము. ఒకే దిశగా మేము వెళ్తూ ఉన్నాం. మీరు చాలామంది గమనిస్తున్నారు. మరి డాక్టరీన్ విషయంలో కానీ దేనిలో కూడా కాంప్రమైజ్ కాకుండా ముందడుగు వేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన మాకు చాలా అవసరము. తప్పక మీరు ప్రార్థన చేయండి. ఇంకేమైనా ఉంటే తెలియజేయండి. ఓకే అండి. ఎప్పుడు రక్షణ టీవీ క్వాలిటీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మొట్టమొదటిగా స్థానం, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. సరే, అసలైన ప్రశ్న సిసలైన జవాబు. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు 2 గంటల మ్యారథాన్ సెషన్ని చేయాలంటే చాలా మరి దానికి సిద్ధపాటు అవసరం. మామూలుగా మనకు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబుకి వచ్చే రిసోర్స్ పర్సన్స్, పాస్టర్స్ చాలా బిజీగా ఉండేవారు. వారు మనకు ఆ సమయాన్ని ఇవ్వాలంటే మనం ఆల్మోస్ట్ 1 వీక్ బిఫోరే వాళ్ళకి చెప్పాలి. రెండవదిగా ఈ ప్రశ్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు మే మాసం అంటే ఏప్రిల్ మాసంలోనే మనకు కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్టూడియోకు జనరేటర్ లేదు, పవర్ ఉన్నట్లుండి మధ్యలో వెళ్ళిపోతుంది. 2 ఎపిసోడ్స్లో ఆ విధంగా జరిగాయి. కాబట్టి ఒక హైర్ చేయాలంటే కూడా జనరేటర్ ఇట్ ఈస్ కాస్ట్ అస్ సో మచ్. అంటే ప్రతి ప్రోగ్రాము చాలా విలువతో కూడింది. అంటే దాని ఫైనాన్షియల్గా మనం బేర్ చేయగలిగిన దానికంటే 2 అవుతున్నాయి. కాబట్టి ఈ ఇన్ హౌస్ ప్రొడక్షన్స్లో అంటే ఈ అసలైన ప్రశ్న అసలైన జవాబు, మరి ఇటువంటి లైవ్ ప్రోగ్రామ్స్, దేవునితో మొదటి గడియ, ప్రార్థనా సహాయము, ఇటువంటి లైవ్ ప్రోగ్రామ్స్కి హ్యాపీ గ్రీటింగ్స్ 1 అవర్ చాలా ఖర్చుతో కూడింది. ఇది మనము అంటే ప్రభు మీద విశ్వాసంతో మనం చేస్తున్నాం. రెండవదిగా దేవుడు అనుమతించే కొలది ఈ అసలైన ప్రశ్న అసలైన జవాబు తప్పకుండా ఉండేటట్టు చూస్తున్నాం. ఇంకా కొన్ని అంటే ఇంక ముందున్న రోజుల్లో టాపిక్ కూడా ముందుగానే చెప్పాలనే ఆశ ఉంది. అది కూడా అంటే ఒక బ్రదర్ కూడా ఇట్లా అడిగారండి, అంటే మాకు ముందుగా టాపిక్ చెప్తే మేము క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటాము, ఆ టైంకి అడుగుతాము అనేసి. అంటే ఒకరే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారని ప్రశ్న. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ చెప్పానుకోండి, చాలా వరుసగా ఒకే ప్రశ్నలు అడుగుతారు. 2-3 అన్నారండి. అంటే ఆ రోజే మాకు అప్పటికప్పుడు ఎత్తుక్కోవడానికి కష్టం అవుతుంది. మాకు ఒక 1 డే బిఫోర్ మాకు స్క్రోల్లో వస్తే మేము మాకున్న డౌట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. సరే, థ్యాంక్ యూ అండి. అయితే రక్షణ
రక్షణ టీవీ స్వచ్ఛందంగా రూపొందించి ప్రణాళిక చేస్తున్న కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నవి. హ్యాపీ గ్రీటింగ్స్ ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే ప్రార్థన సహాయం అని ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు వస్తుంది. అలాగే అసలైన ప్రశ్న శిశులైన జవాబు ప్రతి శనివారం సాయంత్రం దాదాపు 2 గంటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వస్తుంది. సువార్త స్రవంతి జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి దాడులు కానీ క్రైస్తవ సంబంధిత సమాచారాలను మరి తెలియజేసే సువార్త స్రవంతి కార్యక్రమం ప్రసారం అవుతుంది. అలాగే దేవుని కోసం జీవిస్తున్నటువంటి దైవజనుల సాక్ష్యాలు, వారి యొక్క జీవితాలు ఎలాగా దేవుడు రక్షించాడు, వారిని ఎలా వాడుకుంటున్నారు, వారందరి వ్యక్తిగత విశేషాలతో సువార్తికుని స్వాగతం అనే ఒక చక్కని కార్యక్రమం వస్తుంది. అలాగే ఈ మధ్యనే ఉపమాన గీతాలు అనే ఒక చక్కని కార్యక్రమం, కొన్ని ఉపమానాలు ప్రసారం చేస్తూ ఆ ఉపమానానికి తగ్గట్టు ఒక పాట వేస్తూ చక్కగా మంచి చక్కని కార్యక్రమం వస్తుంది. అలాగే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఆ రోజుకి తగ్గట్టు ఒక సూక్తి, రక్షణ సూక్తి, నేటి రక్షణ సూక్తిగా మనం అది కూడా వేస్తున్నాం. ప్రతి ఆదివారం టెలి సండే స్కూల్ అని చక్కగా 2 గంటల నుంచి 3 గంటల వరకు చిన్నపిల్లలందరూ ఆశీర్వదించబడేట్టుగా ఒక కార్యక్రమం వస్తుంది. ఇలా ఫైట్ ఫర్ రైట్స్, అలాగే మీ స్పందన, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రక్షణ టీవీలో ప్రసారం అవుతున్నాయి. బైబిల్ రీడింగ్ అని. ఇంకా రాబోయే కాలంలో రక్షణ టీవీ యొక్క కార్యక్రమాల దర్శనాన్ని గురించి ఏమన్నా చెప్తారా? ఒకటే ఒక దర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం. అది అటువంటి దైవజనుల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవదిగా సువార్త అందని ప్రజలకు దేవుని యొక్క కృపా సువార్త, దేవుని ప్రేమను చెప్పే ఈ యొక్క వార్తను ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి వెళ్ళాలనేదే మన ఆకాంక్ష. అది మన ప్రాముఖ్యమైన మన బాధ్యత. కాబట్టి సువార్త ప్రకటన అనేది సంఘంగా చేయలేని పరిస్థితుల్లో, లేకపోతే వ్యక్తిగతంగా చెప్పలేని స్థితుల్లో ఇటువంటి రక్షణ ఛానల్ ద్వారా వారు సువార్తను వినగలరు, ఆదరణ పొందగలరు. ముఖ్యంగా పాపక్షమాపణ కొరకు, శాంతి సమాధానాల కొరకు వెతికే వారికి, సత్యాన్వేషకులకు ఇటువంటి కార్యక్రమాలు మన వారికి ఇక్కడ ఎండ్ అవుతారు. అంటే ఎక్కడంటే క్రీస్తులోనే అన్ని కూడా పరిపూర్ణం చేయబడ్డాయి కనుక క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వారు పొందే సంతోషము, సమాధానము, పాపక్షమాపణ, ఆనందము వాటిని మనతో పంచుకుంటుంటారు. అందును బట్టి మనం ఎంతగానో సంతోషించవలసిన విషయం. ఇటువంటి బాధ్యతలో మీరు కూడా, అంటే చూసే ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలనేదే మా ఆశ. ఎందుకంటే మనం అందరం కలిసి దేవుని రాజ్యం కొరకు, అంటే దేవుని యొక్క మహిమ కొరకు, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, ఈ లోకమైన రాజ్యము దేవునికి సంబంధించింది కాదు. దేవుని రాజ్యం, యేసుప్రభువు అన్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరసంబంధమైంది. కాబట్టి పరసంబంధమైన రాజ్యం కొరకు, నిత్యత్వము ఆయనతో గడిపే రాజ్యం కొరకు మనం జీవించాలి. కాబట్టి రక్షణ టీవీలో వచ్చి ప్రసారం చేయబడే ప్రతి ప్రోగ్రాం కూడా ఆత్మీయ ఉన్నతికి దోహదపడాలనేదే మా ప్రార్థన. అలాంటి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాం. సరే అండి, ప్రసాద్ చౌదరి గారు, చాలా మంది ఇందాక దైవజనులు జాషువా గారు చెప్పినట్లు వాక్యంగా ప్రకటించే సువార్తికులకు పెద్దపీట వేసే వేదికగా రక్షణ టీవీ, మీరు కూడా ఇందాక క్వాలిటీ గురించి మాట్లాడారు. సో చాలా మంది పాస్టర్స్ రక్షణ టీవీలో స్లాట్ తీసుకోవాలని అనుకుంటారు. చాలామంది రక్షణ టీవీలో పాటలు పాడాలని, సాక్ష్యాలు చెప్పాలని, ఇలా చాలామందికి రక్షణ టీవీలోకి రావాలని ఉంది. సో వారు ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు? యాక్చువల్లీ మీకు స్క్రీన్లో మీకు మీ స్లాట్ అవసరమైనట్లయితే ఆపరేషన్స్ డైరెక్టర్ ఒక సెల్ నెంబర్ ఇచ్చారు. మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కూడా మీరు మాకు తెలియజేయవచ్చు. తప్పకుండా మేము మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు మేము ఫోన్ చేసి ఆ వివరాలు తెలియజేస్తాం. అది ఇంకొక మాట, రక్షణ టీవీ చేపట్టిన కార్యక్రమాల ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది ఆత్మీయంగా దీవెన పొందుతున్నారు. మిషనరీ స్టేట్మెంట్, గో ఆర్ సెండ్, వెళ్ళు లేదా పంపించు. నిజంగా దేవుడు మనకి అనుగ్రహించిన అద్భుతమైన అవకాశము. ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది, నేను లక్షల మంది అంటున్నాను, కోటాను కోట్ల మంది ఉన్నారు, కానీ లక్షల మంది అని మాత్రమే నేను మాట వాడుతున్నాను. కొన్ని లక్షల మంది ప్రపంచం యావత్తులో కూడా కార్యక్రమాలు చూస్తున్నారు, వారు దీవెన పొందుతున్నారు. అయితే మాకు వ్యక్తిగతంగా 1-2 అనుభవాలు ఉన్నాయి. నేను, జాషువా గారు, కొద్దిమంది చాలా చక్కటి వాక్యం బోధిస్తున్నారు, కానీ వారు డబ్బు కట్టలేక ఆగిపోయారు. మాకు బాధ అనిపించింది. వెళ్ళు లేదా పంపు అన్న దాని ప్రకారంగా అటువంటి వారి కొరకు మీరు రక్షణ ఛానల్తో మీరు నిలబడినట్లయితే అలాంటి వారికి మేము డిస్కౌంట్ ఇవ్వటమో, లేకపోతే తక్కువ చేయటమో, ఫ్రీగా ఇవ్వటమో, ఎక్కువ రిపీట్ ఇవ్వటమో మేము చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా మరి కేబుల్ ఆపరేటర్స్ కానివ్వండి, ఇంకా అనేకమైన ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు వాక్యము బోధించగలిగితే, మీరు
ఖర్చు పెట్టుకోగలిగితే మీరు రండి, వాక్యం బోధించండి. నేను వాక్యం బోధించలేను కానీ మంచి వాక్యం బోధించే వారికి మేము సపోర్ట్గా ఉంటాము అంటే మీరు మాకు తెలియజేయండి, మేము తప్పకుండా అటువంటి అవకాశం కలుగజేస్తాం. అలాగే మీ ఏరియాలో ఒకవేళ రక్షణ టీవీ రాకపోతే మీరు కేబుల్ ఆపరేటర్తో మాట్లాడండి. మీరు కొంతమంది వెళ్ళి మాకు తప్పకుండా రక్షణ ఛానల్ అవసరం అని మీరు మాట్లాడండి. ఒకవేళ కేబుల్ ఆపరేటర్స్ మాకు డబ్బులు కట్టాలంటే మీరు ఒకవేళ నిలబడినట్లయితే మాకు తెలియజేయండి, మేము తగిన ఏర్పాట్లు మేము చేస్తాం. మనము అంత్య దినాలలో ఉన్నాం, తప్పక చేయాల్సింది మ్యాక్సిమం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రాజైన దావీదు దేవుని కొరకు ఒక మందిరము కట్టదలిచి మరి విశేషంగా అనేక ప్రజలు కానుకలు తీసుకుని వచ్చారు, బంగారము వెండి ఇంకా అనేకమైనవి తీసుకుని వచ్చారు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను కూడా నా సొంతమైన బంగారమును ఇస్తాను అని రాజైన దావీదు తెలియజేశాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి ఇవ్వాలి. ఇది మంచి నేల. మీడియా మినిస్ట్రీ ద్వారా రక్షణ టీవీ వారు చేస్తున్న పరిచర్య, సువార్త ప్రకటన, పాటలు, మరి ప్రార్థన, ఇవన్నీ కూడా మంచి పరిచర్య. ఇది మంచి నేల. ఈ నేలలో మీరు విత్తనం విత్తండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కండి. తప్పకుండా దేవుడు మనమందరం కలిసి దేవుని దర్శనం యొక్క నెరవేర్పు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి రాయబడిన మాట, అంతటా సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆయన రాకడ వస్తుందని. అందరూ మారు మనసు పొందిన తర్వాత అని కాదు, ముందుగా సువార్త ప్రకటింపబడాలి. దాని కొరకు మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో దయచేసి మీరు నిలబడండి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు. సో కార్యక్రమం ముగింపులోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దైవజనులు జాషువా గారి ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా సంతోషం. చివరిగా ఒక మాట చెప్తాను. ఈ యొక్క ప్రసారాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మనవి ఏంటంటే, మీరు తప్పకుండా రక్షణ టీవీని చూడండి, మీ బంధువులకు, మీ స్నేహితులకు పరిచయం చేయండి. అదేవిధంగా రక్షణ టీవీ కొరకు ప్రార్థన చేయండి. రక్షణ టీవీలో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్ కొరకు మరి ఆర్థిక వనరులు సమకూరినట్లుగా, మరి అంటే ఆటంకం లేకుండా ఈ ప్రసారాలు వెళ్ళినట్టుగా మా కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మీరు మాతో పాటు ఏకీభించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కృపగలిగిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మరొకసారి మీ యొక్క కృపా సింహాసనాన్ని సమీపించి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. మరి నీ యొక్క ప్రేమ వార్త ప్రతి ఒక్కరికి చేరవాలనే ఆశతో ప్రభా, మీరు మాకు ఇచ్చిన మీడియాను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రక్షణ టీవీని బట్టి మీకు వందనాలైనా, రక్షణ టీవీ ద్వారా మీరు జరిగిస్తున్న కార్యములన్నింటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది మానవుని యొక్క శక్తితో చేయబడే పరిచర్య కాదునైనా, కేవలము మీ శక్తి ద్వారా జరుగుతున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ప్రభా, ఈ పరిచర్యలో ఉన్న ఆటంకాలన్నింటినీ మేము అధిగమించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రత్యేకంగా కార్యక్రమాలను చేయడానికి ప్రభా కావలసిన ప్రతి వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నిదాసుడు బెనహర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ప్రభా తనకిచ్చిన దర్శనాన్ని ప్రభా అన్ని విషయాలలో ప్రభా నిన్ను సంతోషపెట్టడానికి, మిమ్మల్ని మాత్రమే మహింపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, ఇటువంటి పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభా, ఎవరైతే ఏ అవస్థలో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో మాకు తెలియదు. అయితే ప్రభా, మీ వైపు మేము చూస్తూ ఉన్న వారిని ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది దేవునితో మొదటి గడియలో ప్రార్థించమని కోరిన వారి కొరకై ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, ఇంకా ప్రార్థనా సహాయం కొరకు ప్రార్థించమని కోరిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ పరిచర్యలో ప్రభా, ప్రార్థన విజ్ఞాపన పరిచర్యను మీరు మాకు అనుగ్రహించారు. మేము ప్రార్థిస్తుండగా మేము ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగానే మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సాక్ష్యాలు చెప్పిన వారిని బట్టి వందనాలు ప్రభా. దీవించండి. ఇంకా ప్రభా, సాక్ష్యాలు ప్రభా వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలను కృతజ్ఞతాపూర్వకంగా మీకు మహిమ కలిగినట్లుగా ప్రభా వారు మాకు ఫోన్ చేసి చెప్తూ ఉండగా మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. మా రక్షణ టీవీ కుటుంబం అంతటినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ ముందున్న ప్రభా ప్రతి ఆటంకాన్ని, అవరోధాన్ని అధిగమించే కృపను, మీ శక్తిని మాకు ప్రసాదించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మహిమ గల నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి జాషువా గారు, ప్రసాద్ అయ్య గారు, మీకు వందనాలు.
సో వీక్షించారు కదండి ఆశీర్వాదకరమైన ఈనాటి ఈ మీ స్పందన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని. అరే కాల్స్ కనెక్ట్ అవ్వలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. మరి మీరు రక్షణ టీవీ ద్వారా పొందుకున్నటువంటి మేలులు నేరుగా మాతో పంచుకోవాలనుకుంటే మా చిరునామా మీకు తెలియజేస్తున్నాం. మా అడ్రస్ మీ స్పందన, కేర్ ఆఫ్ రక్షణ టెలివిజన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. మా అడ్రస్ మరి ఒకసారి మీ స్పందన, కేర్ ఆఫ్ రక్షణ టెలివిజన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. మరి మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలు కోరి ఉన్నాయడలా, రక్షణ టీవీలో స్లాట్ తీసుకోవాలనుకున్నా, రక్షణ టీవీకి మరి స్పాన్సర్స్ గా మీరు రావాలనుకున్నా, ఇంకా రక్షణ టీవీకి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, మీరు కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040276177700 లేదా 040276177701. మరి మీలో ఎవరైనా ఈమెయిల్ చేయాలనుకుంటే మీ ప్రశ్నలు కానీ, మీ యొక్క సాక్ష్యాలు కానీ, ఇంకా రక్షణ టీవీ ఇన్ఫర్మేషన్స్ మీరు మెయిల్ చేయాలనుకుంటే మా ఈమెయిల్ అడ్రస్ rakshana.tv@gmail.com. మా ఈమెయిల్ అడ్రస్ మరి ఒకసారి rakshana.tv@gmail.com. మరలా తిరిగి వచ్చే వారం మీ స్పందన అనే ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కలుసుకునేంత వరకు దేవుని యొక్క కృప మన అందరి జీవితంలో నిండుగా మెండుగా దండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ సహోదరి ఏంజెల్ థియోఫిలస్. అంతవరకు చూస్తూనే ఉండండి భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ. ఇది క్రీస్తు శిక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.